ఆ ఏరియా భారతదేశానికి వాణిజ్య రాజధాని అయిన ముంబైలో ఉంటుంది. అక్కడి కట్టడాల వెనుక తెలుగు ప్రజల కష్టం ఉంది, కన్నీరు ఉంది. ఏళ్ల తరబడి ఎడతెగని బాధలున్నాయి. అడుగడుగునా భయం, ఇతర వర్గాల ఆగడాలు, ఆధిపత్య ధోరణి, అణిచివేత కొనసాగుతున్నాయి. ఆ ఏరియా పేరే కామాటిపుర. ముంబైలో రెడ్ లైట్ ఏరియాగా ప్రపంచానికి పరిచయమైన కామాటిపుర ప్రజల కన్నీటి కష్టాలపై మా ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఇక్కడ కామాటిపురం ఏదైతే ఉందో ఇక్కడ కనిపించేవంతా కూడా చాలా హిందువులు ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే కామాటిపురం ఉందో ప్లేస్ ఇక్కడ అంతా కూడా మొత్తం హిందువులు ఉండేటటువంటి స్థలం. అసలు వీళ్ళ యొక్క ఉండేటటువంటి స్థలం కూడా చూస్తుంటే చాలా చిన్న ఇల్లు. దాదాపు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నా అంత ఇలాగనే ఉన్నది, ఏమీ చేంజెస్ కాలేదు. అండ్ 15 సంవత్సరాల నుంచి మా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఏమీ ఇక్కడ డెవలప్ చేయలేరు. అటు సైడ్ ఏమో ముస్లిమ్స్ ఉన్నారు, ఈ నడిమిట్ల పట్టాపూర హిందూస్ ఉన్నారు. కానీ అక్కడ మొత్తం టవర్స్ లేచింది. కానీ ఇక్కడ ఎలా ఉన్నది నేను 35 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇక్కడ ఎలా ఉన్నది అలాగే ఉన్నది, ఇక్కడ ఏమీ చేంజెస్ కాలేదు. ఇక్కడ మనకు టవర్ ఉంది, అటు సైడ్ టవర్ ఉంది. ఓన్లీ ఇక్కడ నడిమిట్ల పట్టాపూర హిందూస్ ఉన్నారు. అంటే ఇది మొత్తం వీధి అంతా కూడా హిందువులు. ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి హిందువులది? ఇక్కడ హిందువుల ఈ గల్లీలోనే కమ్స్కమ్ 100 కుటుంబాలు ఉంటాయి. 100 కంటే ఎక్కువ ఉంటాయి. మొత్తం ఇక్కడ టోటల్ ఎంటైర్ తెలుగు వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు అమ్మా? ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక్క ఫ్లోర్ లా కమ్స్కమ్ 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఒక్క ఫ్లోర్ లా 4 రూమ్లు ఉన్నాయి. 4 అంతస్తులకు 16-20 రూమ్లు. ఒక్క బిల్డింగ్ లా 20 రూమ్లు. అంటే 15 రూమ్లు ఇటు, 15 లైన్ కూడా ఇక్కడ 15, అంటే 30 బిల్డింగ్లు. అంటే అక్కడ ముస్లిమ్స్ ఇక్కడ ముస్లిమ్స్ మధ్యలో హిందూ. ఓకే. అయితే ఇక్కడ ఏదైతే పండుగలు చేస్తుంటారు, ఓకే పండుగలు చేస్తుంటారు, ఆ పండుగల సమయంలో మొత్తం అంతా కూడా ఇక్కడ చేయడానికి అంత వీలుగా ఉంటుందా మీకు? చాలా భయం ఉంటుంది. ఎందుకంటే పండుగలు చేసిన తర్వాత వెనకసిరి మళ్ళీ రెండో రోజే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ధర్నా చాలు చేస్తారు. వాళ్ళ లారీలా మొత్తం బ్యానర్స్ పెట్టి వాళ్ళు డీజేలు స్పీకర్స్ అన్ని పెట్టి పూరా మాకు మొత్తం కదిలిస్తారు అన్నట్టు. ఉండలేము. అప్పుడుతో మేము మస్తు కంప్లైంట్ చేస్తాం, కానీ మాకు ఏమీ యాక్షన్ తీసుకోరు. పోలీస్ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు. ఎప్పుడు అలాగే ఉంటుంది. లాస్ట్ టైం కూడా మేము రామనవమిది రథంది మేము మొత్తం యాత్ర తీసినప్పుడు కూడా మా వెనక బిల్డింగ్ల నుంచి స్టోన్స్ పడ్డది. అయితే మాది మధ్యలోనే ఇది యాత్రలు ఆపేసి వాళ్ళు ఏమన్నారు, ఇక ఇక్కడ నుంచే తిప్పుకుంటా మళ్ళీ వెనక జరిగిపోండి. ఇక్కడే ముంగట మళ్ళీ జర ప్రాబ్లమే అయిపోయింది. అంటే జర రైట్స్ అయ్యేటట్టు ఉండే 3 స్టార్ వాళ్ళందరూ వచ్చి ఇక మళ్ళీ పోలీస్ బండి అన్ని తీసుకొని వచ్చి ఇక మా కాడ స్టాప్ చేసేసి ఇక మళ్ళీ మా వే ఉండే కదా రూటు, ఆ మొత్తం రూటే చేంజ్ చేయించి వేరే రూట్ల నుంచి మళ్ళీ ఇంటికి పంపించింది. అట్లా అయిపోయింది. నేను బోర్డ్ అండ్ రేజ్ ఇక్కడే అయినా నాకు 29 ఇయర్స్. అయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఒక స్టూడెంట్ గా ఇక్కడ చాలా మంది చూస్తుంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంటది? మెయిన్ ప్రాబ్లమ్ యాజ్ ఎ స్టూడెంట్ ఇక్కడతో నేను స్టూడెంట్ అంటున్నా, ఇక్కడ ఒక లైబ్రరీ లేదు మంచిగా చదవడానికి. ఇంకా ఇల్లు అంతా చిన్నగా ఉన్నది, సో అక్కడనే పని అవుతుంది. మోస్ట్లీ ఫ్యామిలీ స్టీలర్ కూడా ఉన్నాడు. 10 by 10 ఇల్లు ఉన్నది, అల్లానే స్టడీ చేయాలి, ఇంకా అల్లానే పని కూడా చేస్తారు అమ్మ. ఇంకా దాదాపు బాగా డిఫికల్ట్ అవుతుంది స్టూడెంట్ వాళ్ళ గురించి. ఒక లైబ్రరీ కూడా లేదు మా కమాటిపురాలో. మేము పోతాం వేరే ఏరియాలో లైబ్రరీలో అక్కడ చదవడానికి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ గురించి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అంతా మొత్తం అంతా కూడా హిందూస్ హౌసెస్ ఉంది, తర్వాత అక్కడంతా ముస్లిమ్స్. ఇంతకు ముందు కూడా చాలా మంది అన్నారు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ కూడా అవుతూ ఉంటుంది. ఇది నిజమే, బాగా డిస్టర్బెన్స్ కూడా అవుతుంది ఇక్కడ. మేము ఏమన్నా ఫంక్షన్ చేస్తే మళ్ళీ వాళ్ళు గట్లా చూసి గట్లానే చేస్తారు. చోటా ఫంక్షన్ ఉండదు కూడా ఇట్లా పెద్దగా చేస్తాడు మనకు చూసి. ఇట్లా ఉన్నది ఇక్కడ సమస్య. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం డెవలప్మెంట్ది ఉన్నది. మేము 10 by 12 అందరు ఉంటున్నాం, ఇంకా ఫ్యామిలీ పెద్దగా అవుతుంది, బట్ ఇల్లు అంతానే ఉన్నారు, బాగా డిఫికల్ట్ అవుతుంది. అయితే ముఖ్యంగా కొంతమంది అన్నారు సాయంకాలం పూట కొంతమంది ఇక్కడ ఎదురుగా, అంటే ఇక్కడ చూస్తే హిందూస్ ఉండేటటువంటి ఇల్లు, అటు సైడ్ చూస్తే ముస్లిమ్స్ ఉండేటటువంటి ఇల్లు. సాయంకాలం కాగానే అక్కడ ఉండేటువంటి కొంతమంది కూర్చొని
కానీ మాకు ఇబ్బందికరంగా లేడీస్ ఇటు వెళ్తుంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది, మా చెల్లెలు మా కూతుర్లు వెళ్తుంటే అవుతుంటుంది అనేసి అన్నారు. ఇది నిజమా? ఇది నిజమే. ఇప్పుడు నువ్వు చూస్తావు తో ఇక్కడ 6-7 బజే మార్కెట్ తలుగుతుంది, అంతా కపడా మార్కెట్ ఉన్నది కమాటిపురాల. తో బాగా గర్దీ అవుతుంది అక్కడ. తో గిట్లా చైన్ స్నాచింగ్ ఇంట్లో ఇంత మొలెస్టేషన్ ఇక్కడ కేసు, పర్స్ స్నాచింగ్ మొలెస్టేషన్ కేసు ఇక్కడ అవుతుంది ఉంటుంది. ఇంకా ఇది సంవేదనశీల్ ఏరియా ఉన్నది మన కమాటిపురాతో. ఇది ప్రాబ్లంతో ఉన్నది ఇక్కడ అందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్కి తెలుసు ఇది బాగా ప్రాబ్లమేటిక్ జగ ఉన్నది. సో వాళ్ళు కూడా పైలనే అలర్ట్ ఉంటారు, బట్ ఏం యాక్షన్ ఇంత తీసుకోరు. మా ఇక్కడిది ఎమ్మెల్యే ఉన్నాడు, ఇలాంటివి కూడా ఓట్ బ్యాంక్ ఉన్నది, అందు గురించి తో డిప్లొమాటిక్ చేస్తారు కూడా. మేము పోలీసు వాళ్ళకి 100 నెంబర్ మీద మేడం డయల్ చేస్తే పోలీసు వాళ్ళు జల్దీ రారు. మాకేమో ఏమైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలంటే మాకు డీజేస్ అలౌడ్ ఉండవు. వీళ్ళదేమో ఇంత పెద్ద పెద్ద ర్యాలీలు ఉంటాయి, వీళ్ళకి ఇంత పెద్ద డీజేస్ ఉంటాయి. ఇక మాకు డిస్టర్బెన్స్ అయినప్పుడు మా వెనకనే మస్జిద్ ఉంటే ఇక దాని అంటే ఆ వాయిస్ అంటే మాకు బాగా క్లోజ్ ఉంది మా ఇల్లుతోని, అయితే ఆ వాయిస్ ప్రాబ్లం మాకు చాలా అవుతుంది. ఇక మేము చాలాసారి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు నేను బార్న్ ఇంకా బ్రాటప్ ఇక్కడనే ఉన్నా, అంటే 45 ఇయర్స్ నుంచి మేము ఈ మొత్తం ప్రాబ్లం మాకు సాల్వే అవుతలేదు ఈ ప్రాబ్లం. మేము ఇది ఫేసే చేస్తున్నాం. అంటే ఇప్పుడు మాకు ఎట్లా ఒక టైం టేబుల్, ఒక లిమిటేషన్ ఉంటాయి, మేము ఈ టైంకి కింద దిగాల మీద పోవాలా, అంటే మాకు అంత ఇండియా వండుకొని కూడా మాకు అంత ఫ్రీడమ్ లేదు. అంటే మాకు ఇట్లా అనిపిస్తే ఏమో మేము వేరే స్టేట్లో ఉంటున్నామని, మేమేదో పాకిస్తాన్లో ఉన్నాము, మాకు అట్లా ఒక ఫీల్ ఉంటాయి. ఎందుకంటే అంత భయం ఉంటాయి, ఎందుకంటే దే రియాక్ట్ వెరీ ఫాస్ట్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఇది ఒకటి ఉంది. ఇంకా మా ఎమ్మెల్యే తుర్కాయన ఉండేదానికి ఏమవుతుంది, ఇక వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది. ఇక మేము ఫోన్ చేసినప్పుడు మాకేం రెస్పాన్స్ ఉండయి, ఇక వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎంబడే మాకు అన్ని కాల్స్ వచ్చేస్తుంది, మాకంటే పర్మిషన్ అన్ని స్టాప్ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ మాకు చాలా క్రియేట్ అవుతుంది. ఇంకా ఏమంటే వీళ్ళ పిల్లలు ఉంటారు చూడు, ముస్లిమ్స్ పిల్లలు ఉంటారు కదా, యంగ్స్టర్స్, కానీ వాళ్ళు ఇట్లా బాగా రౌడీ టైప్ ఉంటారు. మన పిల్లలేమో సింపుల్ ఫ్యామిలీల నుంచి ఉంటారు, అయితే వాళ్ళకి పేషెన్స్ కూడా బాగుంటాయి. ఇక వాళ్ళు అంత సీన్స్ క్రియేట్ చేయరు, కానీ వీళ్ళు చిన్న చిన్న మాటకి సీన్స్ క్రియేట్ చేసి వీళ్ళు కావాలంటే ఆ టైంలో అంటే కదా ఏం కావాలి అది తీసేస్తారు. కత్తిలు అవి ఇవి ఏం కావాలంటాయి కదా, ఎమర్జెన్సీలో వీళ్ళ దగ్గర రెడీ ఉంటుంది, మన దగ్గర ఇది అన్నీ ఉండేవి కదా. ఇక మనం ఈ భయంతోనే వీళ్ళతో బతుకుతున్నాం, అట్లా అయిపోయింది మేము. आपका शुभ नाम? मेरा नाम यश है, यश मेस्त्री। मैंने थोड़ी देर पहले इधर आके देखा, आपने कुछ किसी से बात करने का टाइम सुना था। इधर का जो भी लोग, उधर का जो भी है मुसलमान सामाजिक वर्ग का है, इधर का हिंदू वर्ग है, इधर का सारे टावर्स है, ठीक है। इधर का जो भी प्रॉब्लम्स होगा, मेन इधर का जो युवता कॉलेज स्टूडेंट्स हो, जो भी होगा, मतलब मेन प्रॉब्लम्स मैंने सुना था इधर का कुछ ड्रग्स का, ये सब कुछ भी काम होता है। ड्रग्स का तो बहुत ज़्यादा परिणाम दिख रहा है ये आज की युवा पे, मतलब आज की युवा जो पीढ़ी है उनके ऊपर वो चाल है सामने वालों की, कि जो आज के हमारे युवा है वो उनको काम धंधे और इसके अलावा ड्रग्स का नाद लगा हुआ है। कि जो बाहर के लोग हैं, जो वहाँ के, मतलब मैं बता सकता हूँ, मुस्लिम जो वो बेचने के लिए यहाँ पे आते हैं और यहाँ पे आके हमारे युवाओं को भटका रहे हैं रास्ते से, और ड्रग्स एडिक्ट हो रहे हैं। और इसके ऊपर हम वारंवार किसी को अगर कंप्लेंट करते हैं तो हमको ही उल्टा दबाव आता है कि ये तुम बात नहीं कर सकते, तुमको अटका दो। तो ये बात हम किसी को बता भी नहीं सकते और कुछ कर भी नहीं सकते। एग्जाम्पल है, ये नवी गली का मार्केट है, हमारे तेलुगु समाज के लोग हैं, उनका मेजर वहाँ पे दुकान से, या फिर बहुत बड़ा मार्केट है, तो वहाँ पे पूरे मुस्लिम लोगों को रेंट पे स्टॉल दिया हुआ है। तो अभी कोई जाएगा वहाँ पे तो किसी को तो झगड़ा करते, कुछ करते, तो वो साइड हमारे नहीं आती। जब कोई एम्बुलेंस आना हो तो शाम को नागपाड़े से, मतलब यहाँ पे जो हमारा मेन एंट्री है, वहाँ से यहाँ पे आने के लिए एम्बुलेंस को आधा घंटा लग जाएगा, इतनी गर्दी वहाँ पे रहती है। हमारा मेजर हॉस्पिटल है यहाँ पे, मतलब पूरे एशिया का, जे हॉस्पिटल, नायर हॉस्पिटल, मतलब यहाँ से जे हॉस्पिटल जाने के लिए हमको यहाँ से पौना घंटा लग जाएगा। किसी टैक्सी को जाना है, टैक्सी तो मिलती नहीं है, कोई बोले कामाटीपुरा में आना है तो कामाटीपुरा में हमारे एरिया का जो नाम खराब होते जा रहा है गए 15 सालों से, वो एकदम ही लो लेवल पे जा रहा है। कि हम यहाँ के युवा है, यहाँ के जो रहने वाले, जैसे ये हम बता नहीं सकते बाहर की हम कामाटीपुरा में रहते हैं, अभी किसी को बताने जा रहे हैं कि
वो कामाटीपुरा में रहता है, अच्छा ऐसे सवाल पूछे जाते हैं। ओके तो हम प्राउडली कैसे बताएं? हम्म, और ये हमारे हाथ में ही है कि किसी को हमारा भविष्य देना है। हमारा हम्म, जो पहले वाले ने किया वो किया, लेकिन हमारा जो भविष्य है वो हमारे हाथ में है। हम्म। अगर भविष्य की हमें चिंता है तो कुछ अलग मार्ग अपनाना पड़ेगा। कामाटीपुरा तो हिंदुस्तान का है ना, अलग जी। तो नहीं ना, क्यों डर है? ये बात देखो, हम यहाँ पे रहते हैं, हमारे दोस्त है, किसी को पूछेगा हम बताए कि कामाटीपुरा में रहते हैं। ये एरिया छोड़ के वो भी कामाटीपुरा में आता है, लेकिन हम्म। वहाँ का नाम अलग दिया है, या कुछ मौलाना आज़ाद रोड या फिर ऐसा ऐसा ओके ये नाम दिया है, या फिर डंकन रोड। कामाटीपुरा में आते हैं, एड्रेस उनके आधार कार्ड पे कामाटीपुरा ही है, बाहर ओके। बताने टाइम अलग बताते हैं। हम्म, यहाँ पे जो रेट गिरने के कारण है, यहाँ पे जो हमारे फ्लैट्स के रेट गिर रहे हैं, यहाँ पे डेवलपमेंट नहीं आ रहे, बिल्डर्स नहीं आ रहे, हम्म, उनका एक इमेज हो गया है कि ये कामाटीपुरा की बस्ती है। जी और देखा जाएगा, आप यहाँ पे आके देखिए कि कामाटीपुरा क्या है, हम्म, तभी हमें पता चलेगा। रेड लाइट एरिया कुछ परसेंट में है, वहाँ के लोग हैं वो हमें कुछ तकलीफ नहीं देते, लेकिन वो है, हम्म, उनकी कोई बात सुनी नहीं जाती है। ओके वो जो नेता है वही ये सब करेंगे, जो सत्ते में बैठे, जो सीट में बैठेंगे, कॉन्स्टिट्यूशन सीट पे बैठे हैं, उनके ही हाथ में, प्रशासन उनके हाथ में, लेकिन हमें कोई मदद नहीं होती, हमें कोई आवाज़ उठाने की जगह नहीं। पता नहीं होता है। ठीक है, जो भी है इधर का जो फेस्टिवल का टाइम है, मतलब वो और बाकी का ये इधर दीदी लोग भी बोला, फिर जो भी गणेश चतुर्थी का जो भी कुछ भी फंक्शन होने का टाइम है ना, हमारा जो फेस्टिवल में तो कोई नहीं आता है। जो हमारा फेस्टिवल खत्म होने के बाद दूसरे दिन ही उन लोग का फेस्टिवल होता है, उस टाइम हमारे को तकलीफ देता है। ये सच है। हमारे संस्कृति में बहुत पुरातन काल से ये सब फेस्टिवल बना रहे, हमने नए नए नहीं बनाए। हम्म, लेकिन मैं बचपन से देख रहा हूँ उनके यहाँ पे कभी फेस्टिवल नहीं बनते थे। हम्म, आप किसी को रिकॉर्ड भी निकाल सकते हैं, कुछ भी कर सकते हैं। ये जो बहुत सालों से एक एक मंडल 150 100 साल पुराना है। जैसे तिलक ने बेटा बाल गंगाधर तिलक ने गणेशोत्सव सार्वजनिक चालू किया, उसके पहले से चालू है। हम यहाँ पे मुस्लिम बस्ती से ऑप्शन नहीं है वो मंडल को, जैसे बहुत सारे मंडल है, वो मंडल मुस्लिम बस्ती से आ रहा था गणपति हम्म, तो वहाँ पे एक मुस्लिम व्यक्ति ने गणपति के ऊपर अंडा फेंक दिया, गणेश मूर्ति के ऊपर अंडा फेंक दिया, पत्थरबाजी हुई। हम हिंदुत्व इतने संवेदनशील है, सहनशील है, सहिष्णु है, इसलिए वो बच गया। ओके, अगर इस जगह पे उनके जुलूस पे किसी ने कुछ अंडा या फिर कुछ भी अगर जो भी है पत्थर फेंकता था, तो उनका क्या नारा होता कि काट देंगे, सर तन से जुदा कर देंगे। लेकिन हमारे माँ बाप ने, जैसे आप देखे कि हमारे पहले की जनरेशन है, हमको ये कभी किसी ने सिखाया नहीं, किसी पे हाथ उठाना नहीं दिया। लेकिन हमारे भगवान के ऊपर ये गंदगी ये डालने की कोशिश की, उसके पीछे, उनको बचाने के पीछे वो उनका ही हाथ है। जो हम कहना चाहता हूँ आपको पता, उनका ही हाथ है, और उन्होंने उसको बचाया भी। और आज उसका क्या स्टेटस है वो किसी को नहीं पता। सुप्रीम कोर्ट का ऑर्डर है यहाँ का। जब भी मतलब ये सब कुछ हो रही, उन लोग से कभी बात किया था, मतलब कभी बात किए थे इसके बारे में? उधर के लोग, मैंने इनसे भी पूछा था, मतलब उधर का जो भी लोग है थोड़ा सा गुड पर्सन्स भी है, वो लोग हमसे बात भी करता है, ये सब कुछ बता रही है। सही है, सही है। कुछ परसेंट देखो, पूरा समाज, हम नहीं कह रहे कि पूरा समाज गंदा है या फिर है, वहाँ के लोग ही गंदे, वहाँ की सोच गंदी है। लेकिन वो सोच बढ़ती जाएगी तो पूरा समाज भी गंदा होना ही है। जैसे हमारे माँ बाप ने बताया कि हम किसी को गाली नहीं देना, उल्टा नहीं बोलना है, हम सहिष्णु क्यों है? अगर यही एक बड़ा ये इंसिडेंस हो सकता था, फिर भी हमारे बड़े लोगों ने बोला कि कुछ नहीं करना है, ठीक है, वो दबा दिया गया प्रकरण। यहाँ पे सुप्रीम कोर्ट, प्रशासन, पुलिस सब उनके अंडर में काम करती है, और उनके जैसे बताए गए रास्ते पे हमारी कोई आवाज़ नहीं सुनती। एमएलए, नगर सेवक, कॉरपोरेटर और एमपी उनका ही है। तो हमारे पास मतलब किसी के पास कंप्लेंट करने की जगह ही नहीं। बस ये बोला जाता है कि रीडेवलपमेंट करना है कामाटीपुरा तब रीडेवलपमेंट होगा ना कि जब हमारे बच्चों को कोई अच्छी नौकरी मिलेगी। हमारे बच्चों के एड्रेस के पीछे कामाटीपुरा लगा है। कामाटीपुरा मतलब पूरा राउडी एरिया, और एक साइड आ जाते प्रोस्टिट्यूट औरतें। तो बोलते ना हम बीच में रह गए। हम बीच में रहने की वजह से क्या हो रहा है कि हमारे बच्चों का करियर नहीं बन रहा है। करियर ही नहीं बन रहा है क्योंकि हमारे बच्चों को कोई अच्छी जगह, अच्छी कंपनी में कोई लेता ही नहीं है। पहले जब एड्रेस देख लेते कामाटीपुरा उसके आगे लग गया है तो मतलब उनको इंटरव्यू में बुलाया ही नहीं जाता है। अगर इंटरव्यू में भी बुलाया गया तो कितने राउंड्स बोलते ना ऐसे हो जाते कि बेचारे बच्चे अच्छा इंटरव्यू दे के भी वो लोग फेल हो जाते। అంటే యాక్చువల్లీ అంటారు మ్యామ్ కి కమాటిపురా రీడెవలప్ చేయాలా. రీడెవలప్తో ఏముంది, మా పిల్లల కరియర్ పైన రీడెవలప్ చేయాలా. ఎందుకంటే ఒక సైడ్ ఏమో మొత్తం
తుర్కోలతని ఇది రౌడీ ఏరియా అయిపోతుంది, ఒక సైడ్ ఏమో ప్రాస్టిట్యూట్ ఏరియా అయిపోతుంది. మేము మధ్యలో ఉండేపాటికి ఏమైపోతుంది, మా పిల్లలది కరియర్ అయితే లేదు. వాళ్ళు ఇంటర్వ్యూ పోతున్నారు, ఆ ఇంటర్వ్యూ పోగానే పైల మనది అడ్రస్ ప్రూఫ్ చూస్తారు. అడ్రస్ ప్రూఫ్లో ఏముంటుంది, డైరెక్ట్ 408, ఆ లాస్ట్లో 8 చూడంగానే ఇదేమంటే ఆ ఏరియాని అట్లా ఉంది మా పిల్లలకి ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు, సెకండ్ థర్డ్ రౌండ్ అన్నీ అవుతుంది, కానీ మళ్ళీ మా పిల్లలకి కాలే రావు. అంటే మా పిల్లలకి కాలే రావు, మంచి కంపెనీస్లో వాళ్ళకి వస్తూనే లేవు కాల్. ఇక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్లో ఎంత వస్తుంది ఇప్పుడు పేమెంట్లు, 10,000, 12,000, 15,000. ఇప్పుడు మనది ఇయర్లీ ఇన్కమే ఉంది 70,000-80,000. మా పిల్లలది కరియర్ ఎట్లా కావాలా, మాది లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే మేము అదే లైఫ్ స్టైల్లో ఉంటున్నాము, మా పిల్లలది కరియర్ ఏం చేంజ్ అవుతూనే లేదు. సో అంటారు కదా మాది బ్రాన్ ఇంకా బాటమ్, మేము మొత్తం మిడిల్ క్లాస్లో ఉన్నామంటే మా పిల్లలు కూడా లైఫ్ స్టైల్ మిడిల్ క్లాసే యూజ్ చేస్తున్నారు, అట్లా అయిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఈ సైడ్ తుర్కోలు ఉండేపాటికి వాళ్ళకంటే ఎట్లా ఇది డ్రగ్స్ అది అమ్ముడు, ఇది చేసుడు, ఎండి అమ్ముడు, ఇదైతే మొత్తం మా ఇంటి కిందనే అవుతుంది మ్యామ్. రాత్రికి మేము ఆఫ్టర్ 12:30, 1:30 చూస్తే మా ఇంటి కిందనే అవుతుంది, కానీ మేము ఏం చేస్తలేదు, మేము చెయ్యం కూడా. మేము చేస్తే మళ్ళీ కళ్ళలో వస్తాం కదా, అది మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు ఆడవాళ్ళకి ప్రాబ్లం కాకుండా కానీ మా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. ఇక మేము ఇదన్నీ చూసి కూడా మేము చూడనట్టు ఉంటున్నాం. సో మాకు రీడెవలప్మెంట్ కామాటిపురం కాదు, పైలా రీడెవలప్మెంట్ మా పిల్లలది కావాలా. ఆ పిల్లలది లైఫ్ స్టైల్ చేంజ్ అయితే వాళ్ళకి ఏదైనా మంచి జాబ్లు వస్తే మా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతము కామాటిపురం అనేటువంటి ముంబైలో ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో కామాటిపురం అనేది దాదాపు ఒక 8,500 మంది ఉండేటటువంటి ప్రాంతం. అయితే ముఖ్యంగా ఒక 55 ఎకరాలు ఉన్నటువంటి స్థలం ఇది. ఈ స్థలములో కొన్ని సంవత్సరాల నుంచి అంటే బాంబేలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి కట్టడాలు, గేట్వే ఆఫ్ ఇండియా, తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినల్, తర్వాత ట్రైన్స్కి సంబంధించినటువంటి అన్ని చాలా రైల్వే స్టేషన్లు కూడా మన తెలుగు వాళ్ళు నిర్మించారు. అయితే ఈ కామాటిపురం అన్నటువంటి ఏదైతే కామాటి అని అంటే మట్టితో ఉన్నటువంటి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతం అనేది కామాటి అన్నటువంటి పేరు వచ్చింది. అయితే ఈ కామాటిపురానికి సంబంధించినటువంటి మనము ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను చూస్తే ముఖ్యంగా ఇక్కడ మనకు ఇదంతా కూడా ఇదొక వీధి అన్నమాట. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడంతా కూడా ఈ లైన్లో తెలుగు వాళ్ళు ఉంటారు. ఓకే, ఈ లైన్లో ఉండేటటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా దాదాపు ఒక మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జనాభాలో ఒక 60% వరకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు. తర్వాత ఒక 40% వరకు కూడా ఇక్కడ అటు సైడు అంటే అటు సైడు అక్కడ చూస్తే మనకు ముస్లిమ్స్ అన్నమాట, ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడంతా కూడా ఉంటారు. అయితే దాదాపు ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆ పెద్ద టవర్ కనిపించేది, ఈ టవర్లంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఇక్కడ హిందూ వర్గము, అక్కడ ఒక ముస్లిం వర్గం. అయితే ఈ టోటల్ ఎంటైర్ ఏదైతే బిల్డింగ్స్ ఉందో వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఫెస్టివల్ చేసినా, ఏదైనా సెలబ్రేషన్ చేసినా మాకు చాలా ఇబ్బందులు అవుతాయి అనేసి వాళ్ళు ఇంతకుముందు కూడా మనం చెప్పడం కూడా విన్నాం. అయితే ఒక ఫెస్టివల్ చేసిన అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని వందలు అంటే దాదాపు 1850 సంవత్సరంలోని ఇక్కడ కామాటిపురంలో తెలుగు వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు అంతటి కూడా కట్టడానికి ఇక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇక్కడ నిర్మాణం చేసినటువంటి సందర్భం అప్పటి నుంచి కూడా కొన్ని ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనకు దీని తర్వాత కూడా మనకు ఒకటి అవతల సైడ్ అంటే ఈ ఏరియాకి సంబంధించిన తర్వాత కూడా రెడ్ లైట్ అనేటువంటిది ఒక ఏరియా ఉన్నది అక్కడ అటు సైడ్ కూడా. అయితే దీనికి తర్వాత కూడా అంటే ఈ లైన్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ లైన్ అంతా కూడా మన అంటే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో తెలుగు వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతము. అంటే మరాఠీస్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, హిందువులు నివసించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంటే ఇదంతా కూడా ఒక బెల్ట్ అంటారు. ఇక్కడ ఈ బెల్ట్లో వాళ్ళు ఏదైనా సంబరాలు చేసుకోవాలన్నా, ఒక గణేష్ చతుర్థి అయినా, ఒక దసరా అయినా, ఒక దివాళీ అయినా, ఒక నవరాత్రి చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఇక్కడే చేసుకుంటారు. అయితే వాళ్ళకి ఏదైనా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలంటే కూడా ఏదైనా కావాలి అంటే కూడా పర్మిషన్ ఇవ్వాలంటే కూడా ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వరు అన్నది వీళ్ళ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు. దాదాపు మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో మేము ఒక హిందువులము, మాకు సపోర్ట్ కూడా చేయరు, మా సమస్యలని కూడా ఎవరు పరిష్కరించారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నో అంటే ఇక్కడ ఉండేటటువంటి అమ్మాయిలు అనుకోవచ్చు,
ఇలా వెళ్తూ ఉంటే కూడా చైన్ స్నాచింగ్ జరుగుతూ ఉంటాయి. తర్వాత లవ్ జిహాద్ అన్న పేరుతో కూడా ఉంటుంది. తర్వాత డ్రగ్స్ యొక్క దందా కూడా ఇక్కడ చాలా జరుగుతుంది. ఎవ్వరూ కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఆ పరిష్కారం అనేది జరగటం లేదు. అయితే దీనికి ముగింపు ఎప్పుడు అన్నది కూడా మేము ప్రతి ఎన్నికల్లో కూడా మేము చూస్తూనే ఉన్నాం. ముగింపు అనేది కూడా ఎవరు సహాయం చేయట్లేదు. ఆ ముగింపు అనేది కూడా మాకు దొరకటం లేదు. ఈసారైనా ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు మేము అనుకున్నటువంటి వ్యక్తి గెలిస్తే మాకు ఈ కామాటిపురానికి ఒక అంటే కామాటిపురానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమైనా వస్తాయా అన్నది వీళ్ళు అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ కామాటిపురంలో ఉండేటటువంటి సమస్యలు ఒకటి, వీళ్ళు చెప్పినటువంటి అంశాల్లో ఉద్యోగాలు దొరకటం లేదు. కామాటిపురంలో ఉండేటటువంటి ఎవరైనా ఒక విద్యార్థి ఒక ఇంటర్వ్యూకి వెళితే నువ్వు కామాటిపురంలో అబ్బాయివా అంటూ ఒక నెగ్లెక్ట్గా చూయించేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటిది ఈ ప్రాంతం. రెండవది, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఉన్నారంటే లవ్ జిహాద్ అన్న పేరుతో కూడా ఇక్కడ కూడా అమ్మాయిలని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి సమస్యలనంతటిని కూడా మేము చూస్తూ ఉన్నాం. మరి మూడవది, ఇక్కడ ఏదైనా ఒక పండగలు గణేష్ చతుర్థి అయినా కానీ ఏదైనా ఒక సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను ఆ యొక్క పండగల సమయంలో కూడా మేము సంతోషంగా జరుపుకుంటలేం. నాలుగవది, మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా కూడా మేము తెలుసుకోలేనటువంటి పరిస్థితి అన్నది కూడా కొంతమంది వాయిస్ మనము ఇప్పుడు చూసాం. అయితే ఇలాంటి పరిస్థితి కామాటిపుర అంటే ముంబైలో చాలా అంటే ఒక తెలుగు వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం, కానీ తెలుగు వాళ్ళ సమస్యలంటూ దీనికి ఒక పరిష్కారం దొరకటం లేదు. మేము ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నాం, కానీ ఇక్కడ నుంచి మేము వెళ్ళట్లేదు. వాళ్ళతో మేము ధీటుగా పోరాడుతున్నాం, కానీ ఎప్పటికీ కూడా మాకు పరిష్కారం దొరకటం లేదు. ఈ కామాటిపురానికి ఎప్పుడు వెలుగులు వస్తుందో మాకే తెలియదంటూ ఇక్కడ ఉండేటటువంటి యువకులు చాలామంది మహిళలు చెప్తున్నారు.